మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. Notice only sections mentioned, not the grounds of arrest and what cause he was arrested. అవన్నీ ఏం లేవు. మీరు లోపలికి వెళ్ళారు కదా స్టేషన్ లో, అడగలేదా? ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఏం చెప్పారు? వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ, రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. దట్ ఈస్ వాట్ లా. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో కదా. వి కాంట్ గో. సో మరి 1 day అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ. వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది? ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కి కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? చేయలేదంటే ఏంటి అర్థం? ఎంత కుకింగే కదా. స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము? ఇప్పుడు వంశీ గారే బెదిరించారనుకుందాం, ఎందుకు వదిలేస్తారు? వెరీ సింపుల్ కదా. అతనే చెప్తున్నాడు, నా చేత సంతకం పెట్టించుకుని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చెప్పింది కూడా మ్యాజిస్ట్రేట్ చెప్పారు.